చాలా కాలం తర్వాత సమంత ఇప్పుడు మళ్లీ సినిమాలో యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈసారి కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా తన సత్తా చాటాలని అనుకుంటుంది. రాలాల మూవింగ్ పిక్చర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి తన ఆలోచనకి అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు నిర్మించేందుకు సిద్ధమైంది. విజయవంతంగా అప్పుడేమి శుభం అనే సినిమా కూడా కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో నటించిన నటీనటులకు కొత్త వాళ్లే. హీరోకి ఒక రెమ్యునరేషన్, హీరోయిన్ కి ఇంకో రెమ్యునరేషన్ అనే భేదభావాలు లేకుండా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి సమానమైన రెమ్యునరేషన్ ఇచ్చి నిర్మాతగా సరికొత్త ట్రెండ్కి నాంది పలికింది సమంత. రీసెంట్ గా టీజర్ ని విడుదల చేసి ఆమె నేడు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా కూడా తెలిపింది. మే 9న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టుగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ కి అధికారిక ప్రకటన చేసింది. మే 9న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సమంత అదే తేదీన తన సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవ్వడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోపం తెచ్చేలా ఉంది. మీడియాలో హరిహర వీరమల్లు సినిమా మే 9న రాదు అని ఒక ప్రచారం బలంగా జరుగుతోంది. ఆ విషయం సమంతకి కూడా తెలుసు కాబట్టే ఇలా తన సినిమా విడుదల తేదీని ప్రకటించిందా లేకపోతే తెలియక చేసిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా అదే రోజున విడుదలైనా పర్వాలేదు అనే ధోరణిలో సమంత ఇలా తన సినిమా విడుదల తేదీని ప్రకటించి యాటిట్యూడ్ చూపిస్తుందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ అంటే సమంతకి ఎంతో ఇష్టమని గతంలో ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పడం మనం చూసాం. ఒకప్పుడైతే ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ బర్త్డే నాడు అందరికంటే ముందుగా శుభాకాంక్షలు తెలియజేసే సెలబ్రిటీస్ లో సమంత ఉండేది. కానీ గత 3 ఏళ్ల నుండి ఆమె పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఎలాంటి శుభాకాంక్షలు చెప్పలేదు. అంతేకాకుండా ఇండస్ట్రీలో అందరి హీరోలను ఇన్స్టాలో అనుసరిస్తున్న సమంత పవన్ కళ్యాణ్ ని మాత్రం అనుసరించడం లేదు. ఎన్నికల్లో సంచలన విజయం సాధించినప్పుడు సినీ సెలబ్రిటీస్ అంతా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్పగా సమంత మాత్రం మౌనం వహించింది. దీన్ని బట్టి చూస్తే సమంతకి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదం తీసుకోవడం నచ్చినట్టు లేదని సోషల్ మీడియాలో ఒక వాదన అయితే వినిపిస్తోంది.